ఏం మాట్లాడిందో అన్నాడు. కేసీఆర్ తెలివి లేక ప్రధానమంత్రితో ఎట్లుండాలో తెలియక పైసలు తెచ్చుకోలే, ప్రాజెక్టులు తెచ్చుకోలే. నేను చూడు ఎట్లా తెస్తున్నావు రేపు. నిజమే, కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో 10 సార్లు కూడా పోటీ ఢిల్లీకి. నువ్వు రెండేళ్ళు కూడా కాదు, గట్టి 20 నెలల్లో నెలకు 2.5 సార్లు పోయినప్పుడల్లా 2 సార్లు 3 సార్లు 4 రోజులు ఉంటే దాదాపు నెలకు 10 రోజులు ఢిల్లీలో ఉన్నావు. ఇంకెక్కువనే ఉన్నావు. దాదాపు 300 రోజులు ఢిల్లీలో కావచ్చు, లేదా బయట నీ విదేశీ పర్యటనలు, నీ అద్భుతమైన భాష పరిజ్ఞానాన్ని, ఆ పాఠవాన్ని ప్రదర్శించుకోవడం కొరకు ఏంటిది సాధించింది? గప్పాలు ఉంటే మామూలుగా లేవు. ఆయన మంత్రులై నిన్న చదివిన ఎక్కన్నావు 3 లక్షల కోట్ల పెట్టుబడులు, ఒక 3 పరిశ్రమలు కూడా శంకుస్థాపన లేదు. ఇప్పుడు ఒక 3 కొత్త ఉద్యోగాలు తెచ్చింది లేదు. ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చిన హామీలు నెరవేర్చింది లేదు. కనీసం కేసీఆర్ చేసిచ్చిపోయిన వాటిని కొత్తగా అభివృద్ధి చేయకపోయినావు. ఇచ్చిన పద్ధతుల్లో 24 గంటల కరెంటు కావచ్చు, ఇంటికి మంచినీళ్ళు కావచ్చు, ప్రతి ఎకరాకి ఇచ్చిన సాగునీళ్ళు కావచ్చు, కనీసం గవి కూడా పాత పద్ధతిని కొనసాగిస్తూ కనీసం ఇవ్వలేకపోతున్నావు. ఇవాళ మళ్ళీ కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, రైతులు మళ్ళీ సబ్స్టేషన్ల ముందుకి ధర్నాలకు పోవాల్సిన పరిస్థితి.